ఇప్పుడు ఆయన నీతి శాస్త్రంలో ముఖ్యమైన విషయం సంపాదన గురించి నిన్ననే మొదలు పెట్టాం మనం. ఉపార్జితానాం విత్తానాం త్యాగయేవ హి రక్షణం తటాకోదర సంస్థానాం పరివాహ ఇవ అంబసాం అని. సంపాదించినటువంటి డబ్బుకి ఎప్పుడు మనం కాపాడుకోవాలంటే ఒకటి వినియోగం, మనకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటాం, ఆహార విహారాల్లో ఉపయోగించుకుంటాం. తాను అనుభవించకపోతే అలాగ తాను కుటుంబ సభ్యులు అనుభవించవచ్చు. ధనానికి ఎప్పుడు 3 స్థితులు ఉంటాయి: దానము, భోగము, నాశము అంట. దానము, భోగము, నాశము. ధనానికి 3 స్థితులు: దానము, భోగము, నాశము పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమెపసగున్ అని సుభాషితాల్లో చెబుతారు. ధనానికి ఎప్పుడు 3 స్థితులు ఉంటాడు, 3 స్టేజెస్. ఒకటి భోగము, నువ్వు అనుభవించు, సుఖంగా ఉండు. కోటీశ్వరుడు కోటీశ్వరులాగా ఉండాలి, పేదవాళ్ళలాగా కక్కుర్తిగా చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉండకూడదు. శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, అందంగానే ఉండాలి. ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ బాగుండాలి, వైభవంగానే ఉండాలి. వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉండాలి. ఆ అమ్మగారిని అయ్యగారిని నమ్ముకుని సుఖంగా ఉన్నాం, మా కుటుంబాన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు, మా అమ్మాయి పెళ్ళి అయితే వాళ్ళే సాయం చేశారని ఇంట్లో నౌకర్లు చెప్పుకోవాలి. అలాగే ఉండాలి కోటీశ్వరులు. అప్పుడు వాళ్ళకి కోట్లు పెరుగుతాయి, ఎందుకంటే ఆశ్రయించిన వాళ్ళందరినీ బాగా చూస్తున్నారు. ఇది భోగం. రెండోది దానం. మనకు అదనంగా ఉంది, ఖచ్చితంగా రకరకాలుగా సమాజానికి ఉపయోగపడే విధంగా దానం చేయాలి. అందుకే మనకి శుభకార్యాల్లో కాదు, అశుభ కార్యాల్లో కూడా దానం చేస్తారు. దానం చాలా ముఖ్యం. సుభాషితకారులు చమత్కారంగా ఏం చెబుతున్నారంటే 3 స్థితులు ఉంటాయి అబ్బాయి: దానము, భోగము, నాశనం. నువ్వు దానం చేయకుండా భోగము లేకుండా ఇంట్లో ఊరికే తాళాలేసి రోజు లెక్కెట్టుకుంటూ కూర్చుని ఉంటే నాశనం అయిపోవడం ఖాయమని చెప్పాడు. నువ్వు అనుభవించలేదు, ఎవడికేవలేదు. ఇది మనం అంతా ఆలోచించుకోవాలి. ఊరికే దాచేసాం భవిష్యత్తు ఆ దిక్కుమాలిన భవిష్యత్తు వచ్చే వరకు మనం ఇక్కడ ఉండం ఇక్కడ. అందుకని ఎప్పుడు పట్టు చీరలు ఉన్నవాళ్ళు శుభ్రంగా కట్టేసుకోవాలి, నగలు ఉన్నవాళ్ళు అందరూ పెట్టేసుకోవాలి. తర్వాత పెట్టుకుందాం. మా మనవరాల పెళ్ళికి ఆ నగలు, అంతవరకు మనవరాల పెళ్లి వరకు నువ్వు ఉంటావని గ్యారంటీ లేదమ్మా. అసలు మనవరాలు నీకు చెప్పి పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది, ఇప్పటికే చేసుకుందేమో కనుక్కో. అంత గొప్పగా ఉన్నారు మనవాళ్ళు వీళ్ళ మీద మనకు పిచ్చి ప్రేమ, వాళ్ళ కోసం దాచిపెట్టడం ఇలాగా. ఈ అనుబంధాలు అనవసరం అండి, అవన్నీ తర్వాత చూద్దాం అక్కడ. అంతగా మనవరాలకి పెళ్ళి అయితే మనకి చీర దొరక్కపోదు కట్టుకోవడానికి. కొత్త బట్ట కొనుక్కున్నామంటే నన్ను అడిగితే మర్నాడు కట్టేసుకోవాలి, మర్నాడే, ఇంక తిరుగులేదు. ఇంకా దాని ముహూర్తాలు అక్కర్లేదు, ఇంకా దాన్ని దాచిపెడతాం. 15వ రోజు తర్వాత పుట్టినరోజు వస్తుంది, పెళ్లి రోజు, ఈ లోపు మరో రోజు వస్తున్నాయని చెప్పకూడదు. కానీ వరుసగా 10 రోజులు వస్తాయి, అప్పుడు అది తీసుకెళ్ళి మన మీద కప్పుతారు. పాపం కొనుక్కున్నాడు, అమ్మ కట్టుకోలేదు, కప్పేయండి అట. కావాలని కొనుక్కున్నాడు, ఆ రాత్రే వెళ్ళిపోయాడు. మరి దానికి తెలియదుగా మరి వెళ్ళిపోవచ్చని. ఇవన్నీ అనవసరం అండి, రేపు మంది కాదు. ఇవాళ నువ్వు ఏమనుభవించావు, ఏం తిన్నావు, అదే నీకు ముఖ్యం. అది ధర్మంగా ఉందే లేదా, అది అంతకంటే ముఖ్యం. అనుభవించడం అంటే పనికిమాలిన అనుభవాలు కాదు, అది ధర్మమా కాదా. ధర్మంగా మనం అనుభవించగలిగిన భోగాలు అనుభవించాలి హాయిగా, తప్పేమిటి? అదే జీవితానికి సార్థకత. అంతకంటే ఎక్కువ ఉంది. నిన్న చెప్పాడు, చెరువులో నీళ్లు బాగా ఎక్కువైతే ఆ చెరువు యజమాని కనుక ఎక్కడో ఒక చోట అనువుగా ఒక తూము తవ్వితే అందులోంచి వెళ్ళిపోతాయి, హాయిగా ఉపయోగిస్తాయి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి. ఈయన తవ్వలేదనుకోండి, దేవుడు తవ్వుతాడు. ఎలా తవ్వుతాడు? 4 పక్కల తవ్వేస్తాడు, చెరువు గట్ట తెగిపోతుంది, అది ఊళ్ళు ముంచేస్తుంది. డబ్బేనా అంతే. అధికంగా ఉంది అంటే ఎవరికి ఇవ్వదలుచుకున్నామో అది మనమే ఇచ్చేస్తే ఆ పుణ్యఫలం మనకి దక్కుతుంది. పరలోకంలో మనీ ఎక్స్చేంజ్ ఏదైనా ఉంటే మనం చేసే దానమే. అక్కడ మనకి ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది ఎవరో పట్టించుకోరు, దానమే అంత. ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అంటే మన దైవ్య వినిమయంలాగా అది అక్కడ ఉపయోగపడుతుంది. అంచేతన దానం ఎవరికి చెయ్యాలో ఇప్పుడు చెబుతున్నాడు. వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం వృధా దానం ధనాఢ్యేషు వృధా దీపో దివాపిచ. వృధా వృష్టి సముద్రేషు, సముద్రంలో ఎంత వాన కురిసినా అది వృధా. నేల మీద కురిస్తే ఎవరైనా సాగునీరు తాగునీరు కింద వాడుకుంటారు. సముద్రంలో కురిస్తే ఉపయోగం ఏముందండి, ఉప్పు నీరు అయిపోయింది. అది మళ్ళీ ఎప్పుడో వేసవకాలంలో సూర్యుడు బాగా ప్రచండంగా ప్రకాశించాక, ఈ నీరంతా ఆవిరయ్యాక, అది మేఘంగా ఏర్పడ్డాక, అది వానలా కురిశాక, అది మళ్ళీ వానై వర్షమై వాగై వంకై చినుకై ఎక్కడికి రావాలి, ఎవడు పడతాడు? ఇదంతా అదే వాన నేరుగా మన చేలో కురిసిందనుకోండి, సుఖంగా పంట పండించుకుంటాం. మన ఇంటి వెనకాల ఉండే దొడ్లో కురిసిందనుకోండి, హాయిగా బావిలోకి నీళ్ళు వస్తాయి.
పూర్వం వాళ్ళు అందుకే ఇంటికి 4 వైపులా స్థలం అట్టి పెట్టేవారు. ముఖ్యంగా దక్షిణం వైపును తెరిపెట్టి పెట్టమని చెప్పారు. ఎందుకోసం అంటే 2 ప్రయోజనాలు. ఒకటి, కాస్త ఇంటికి ఎక్కడో ఓ చోట కాస్త ఖాళీ ఉంటే కురిసిన వాన నీళ్లు ఇంకుతాయి. అప్పుడు ఇంటి వెనకాల ఉండే నుయ్యో బోరింగో ఏదో ఉంది కదా, దాంట్లో ఒక నీళ్లు వస్తాయి. ఈవేళ మనం చాలా ఇదిగా ఏం చేసాం, మనకి శుభ్రత ఎక్కువ చేసేయి, సప్టా వేసేయి, మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ లేదు, క్లీన్ మిగిలింది. మొత్తం సిమెంటే ఇంటి చుట్టూ. ఎందుకంటే నడిస్తే కాళ్ళకి మట్టి అంటుకో, అబ్బా అంత మట్టి అంటకుండా పుట్టావు ఎక్కడ, రేపొద్దున కలిపేసేది మట్టిలోనే. ఇంటి చుట్టూ ఎక్కడ మట్టి లేకుండా చేసుకున్నా ఉన్న మట్టి అయిపోతున్నాయి బతుకులన్నీ ఇక్కడ. ఇంటికి 4 వైపులా కనీసం 4 గజాల మేర, ప్రతి చోట 4 గజాలు ఖాళీ స్థలం ఉండాలండి. ఇల్లు అంటే అంతే. అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్, పెట్టుకోవడం మీద పెట్టుకోవడంలో పేకమేళ కట్టినట్టు కట్టేసాం, ఎక్కడ ఊపిరట్లేదు. మొత్తం అందరూ కోటీశ్వరుడు అని పేరు. ఇళ్ళు మాత్రం ఎలా ఉన్నాయంటే పడగ్గది అంటారు. అది పడగ్గదో ఏమిటో తెలియదు. ధాన్యం కొట్టు నయ్యమండి, అంతకంటే అన్నీ కప్పేసే ఉంటాయి. ఎక్కడ కిటికీ లేదు. కిటికీ లేకుండా పడగ్గది ఏమిటండి? మొత్తం ధాన్యం కొట్టు. పాతకాలం గాదిలను ఉండేవి, ధాన్యం కొట్లు ఉంటాయి అక్కడ. గాలి ఆడదు అసలు, అంతే. ఎక్కడ మొత్తం అన్ని కబ్బోర్డ్. మనమే కప్ అయిపోయాం, బోర్డు అయిపోయాం అక్కడ. ఆ కబ్బోర్డు ఈ జన్మకు తీయరు. ఎప్పుడు చేయించారో అంతే. మళ్ళీ వాడు వడ్రంకి వచ్చి తీయాల్సిందే, మనం తీయం దాన్ని. ఏదైనా రిపేర్ వస్తే ఆయన రావాలి, తీయాలి, మనం తీయం. మరి ఎందుకు చేయించామో తెలియదు. నెలకోసారి ఈ కబ్బోర్డులు అటకలో ఉన్నవాడు అందరూ తీసుకుని దులిపే పని పెట్టుకోండి. నేను చేసే చెబుతున్నా. ప్రతి నెల అమావాస్య దాటకైనా, పాఠ్యమి నాడు కానీ, విజయ నాడు కానీ మీరు మా ఇంటికి వస్తే నేను గూళ్ళన్నీ దులుపుతూ కనపడతానమ్మా. నాకు చాలా శ్రద్ధ విషయం. నేనే దులుపుతా స్వయంగా. నేను వేసుకుని పట్టుకుని దులుపుతాను. అర్థం అటకలన్నీ తీసేసి. అప్పుడు ఏమవుతాయంటే అనవసరపు వస్తువులు చాలా కనపడతాయి. దాచేస్తూ ఉంటారు ఇంట్లో ఆడాడు. ఉండని నేను అవన్నీ తీసి అవతల భారతాను, గొడవలేదు. ఏటుండేది ఇక్కడ, నువ్వు నేను ఉండగానే ఇంట్లో సామాన్లు ఉంటాయి ఇక్కడ. అది ఉంటుంది. పైగా ఇప్పుడు ఈ దాసరమంలో వచ్చే ప్రమాదం ఏమిటి, అసలు అది ఉందని కూడా తెలియదు మనకి. మర్చిపోయాం, మళ్ళీ ఇంకోటి కొంటూ ఉంటాం అక్కడ. అది ఎక్కడో అటక మీద పెట్టాం, కబ్బోర్డు కూడా మూసేసాం. అది ఉందని కూడా తెలియదండి. మీరు చూసుకోండి, మీ అనుభవాల్లో చూసుకోండి. ఉందని కూడా గుర్తుండదు. దాని అవసరం నిజంగా వచ్చినప్పుడు లేదనుకుని మళ్ళీ కొంటారు అక్కడ. కొన్నాక ఉండనే ఉంది, చూసుకోలేదు మరి. అందుకే నెలకోసారి కనీసం ఆ తలుపులన్నీ తీసేసి పెడితే, ఫ్యాన్ 5లో పెట్టేస్తే ఓ పూట గాలి తగులుతుంది. కనీసం అక్కడ పావులు ఉన్నాయో తేళ్ళు ఉన్నాయో తెలుస్తుంది. అవసరం లేని వస్తువులు తీసేస్తే అవసరం ఉన్న వస్తువు దొరుకుతుంది మనకి. తరచు ఏమైనా అవసరమైన వస్తువులు ఎందుకు దొరకవంటే, అనవసరమైన వస్తువులన్నీ తెచ్చి పెట్టుకుంటాం. వాటి మధ్యలో అవసరమైనది ఉంది, అది దొరకదు. అవసరం లేని వస్తువులు, అవసరం లేని పుస్తకాలు, అవసరం లేని బట్టలు ఎప్పటికప్పుడు తీసేస్తే మనకు అవసరమైనవన్నీ దొరుకుతాయి హాయిగా. తక్కువ వస్తువులు ఉంటే వెతుక్కోవడం తేలిక. పేర్చుకుంటున్నాం ఇక్కడ, వస్తువులు పేర్చుకుంటాం. మనసులోనేమో కుళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఇరుకైపోతున్నాయి. ఇక్కడ ఇల్లు ఎరకటం అన్న సామెతలాగా తయారైంది. దాని నుంచి బయటపడాలి, దాన్ని వినియోగం చేయాలి ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు, వినియోగం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పడగదిలో గాలి కూడా రాకపోతే ఇంకేమిటండి, సూర్యకిరణం రాకపోతే ఇంకేమిటి, కిటికీ తీయాలి పడగదికి. ఖచ్చితంగా సూర్యకిరణాలు దంపతులు పడుకునే మంచం మీద పడాలి. అప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటే పుట్టిన వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. అంతగా దోమలు వస్తాయంటే దోమల తలుపు ఒకటి ఉందిగా, అది పెట్టుకోవాలి. అసలు మొత్తం గోడే కబ్బోర్డే, ఇంకేం లేదు ఇక్కడ. ఈ వాతావరణం మారితే ఆనందం కలుగుతుంది. అంచేత సముద్రంలో ఎంత నీరు కురిసినా వృధా. ఇంకో మాట చెబుతున్నాడు, వృధా ఏమిటో. వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం. మన ఇంటికి బంధువులు వస్తారు, ఏమన్నా తీసుకోవయ్యా అంటాం. ఇప్పుడే తినొచ్చాను, ఇంకా మాట్లాడకూడదమ్మా, వదిలేయాలి. మేము పెడితే మీరు తినరా ఏమిటి, తినాలి. నేను పెట్టినప్పుడు తినాలి. చంపేయకూడదు, వాడు కడుపునే పొచ్చి వస్తాడు అక్కడ. ఇదే బాగా మొహమాట పెట్టడం అంటే. మనకి ఇందులో అహం ఏమిటంటే, మన ఇంటికి వచ్చాడు, మనం పెట్టింది కాదంటాడు. వాడు తినొచ్చాడమ్మా, ఎందుకు వచ్చిన గొడవ. తృప్తిగా ఉన్నవాడికి ఎప్పుడు భోజనం పెట్టకూడదు, ఆకలి వేసిన వాడికి పెట్టాలి. ఈ అనవసరంగా వచ్చే బంధుమిత్రులకి, కాలక్షేపం కోసం వచ్చి గంటలు కబుర్లు చెప్పే బంధువులకి మిత్రులకి ఇచ్చే కాఫీ టిఫిన్లన్నీ పక్కన డేరాలో ఉండే పేదవాళ్ళకి ఇస్తే బోల్డు పుణ్యం దక్కుతుంది. దానికి మనకు ఆలోచన రాదు అసలు. సంతోషం. చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మానవత్వం అంటే అది. శుద్ధ వృధాన్ని వీళ్ళందరికీ పెట్టడం. వీళ్ళంతా వ్యాఖ్యానిస్తారు. పైగా మనం శుభ్రంగా భోజనం పెట్టినా సరే వెళ్ళిపోతూ వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో ఏమంటాడంటే, బాగా పెట్టారు వాళ్ళ ఇంట్లో, ఎందుకు పెట్టడో అడ్డంగా సంపాదించాడు అంటాడు. ఇది మనకి సర్టిఫికెట్, ఎక్నాలెడ్జిమెంట్, రసీదు.
సంతోషం ఉండదండి. ఎందుకంటే అసూయ, బంధువుల మధ్యలో ఎప్పుడూ అసూయ ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో ఉంది, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉంది, బంధువుల మధ్యలో ఎందుకు ఉండదండి? అర్థం లేని నమ్మకాలు. అదే మన సిద్దిపేటలోనే ఎక్కడో దూరంగా డేరాలు వేసుకుని మురికివాడల పక్కన బతుకుతూ ఉంటారు. వాళ్ళకి మనం టిఫిన్లు కాఫీలు ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేసి ఏదైనా వస్త్రదానం గృహదానం ఓపిక మేరకు ఏం చేసినా మన పేరు వాళ్ళ ఇంటికి పెట్టుకుంటారు. వాళ్ళు ఆయన ఇచ్చారు, ఇల్లు ఆయన ఇచ్చారు, ఆయన ఇచ్చిన బట్ట ఆ అమ్మగారు ఇచ్చింది మాకు. అందుకని ఎప్పుడు తృప్తిగా ఉన్నవాడికి భోజనం పెట్టకూడదు, ఆకలైన వాడికే పెట్టాలి. ఇంటికి బంధువులు పిలిచారు, మర్యాదకు అడుగుతాం, దానికి వాళ్ళు మేము తాగొచ్చామంటే మంచిది, ఇంకా అక్కల ఊరుకో, ఇంక ఊరికి మొహమాట పెట్టక, మీకోసం చేసా బాగా, ఇదంతా అహంకారమే. అనవసరంగా వద్దండి అతిథి మర్యాదలు. వాళ్ళేం అతిథులు కాదు, దగ్గర బంధువులు, రోజు వస్తారు, ఎందుకు వచ్చిన గోలేది? అదంతా వృధా దానం ధనాఢ్యేషు. మనలో కూడా ఒక రకమైన పొరపాటు అభిప్రాయం, ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉంటామండి పట్టుకెళ్ళి. ధనవంతులకు దానం చేయడం వృధా, పేదవాళ్ళకే చెయ్యాలి ఎప్పుడైనా సరే. అందుకే చాలామంది మహిళలు కనపడుతున్నారు కాబట్టి నమస్కారం పెట్టి చెబుతున్నారమ్మా, ఈ నోము చేసినా బంధుత్వంగాని స్నేహంగాని లేని పేదవాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి చీరలు పంచిపెట్టండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందమ్మా, నాట్యం చేస్తుంది ఖచ్చితంగా. ఒక కారు నిండా చీరలు వేసుకెళ్ళి పేదల వాడకెళ్ళి మొత్తం పంచిపెట్టండి. మొహాన బొట్టు పెట్టి పంచిపెట్టండి అమ్మా. మతం మార్పిడి తక్షణం ఆగిపోతుంది. ఒక హిందువుగా కాంక్షతో చెబుతున్నాను, తక్షణం ఆగిపోతుంది. జమీందారీ స్త్రీలందరూ నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, ఈ పని చేస్తే మతం మార్పిడి తక్షణం ఆగిపోతుంది. వాళ్ళు మనం ఇచ్చే గౌరవాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు పేదవాళ్ళు కూడా. ఇంత ఉంది మనకి బీరువా, 4 బీరువాల నిండా చీరలు ఉన్నాయి, ఏం చేసుకుంటాం? ఈ పెద్ద మనిషికి 2 బీరువాల నిండా ప్యాంట్లు చొక్కాలు అని ఏం చేసుకుంటాడు? ఇవన్నీ ఆ మాత్రం పట్టుకెళ్ళి నోముల్లో వ్రతాలు చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వలేము. బంధువర్గాన్ని పిలుస్తాం ఎంతసేపు మనం ఇక్కడ. ఇంత చేసి ఈ బంధువు ఎవడంటే వేలువిడిచిన మేనమా, తోడలుడు, తమ్ముడు, కొడుక్కి లెక్కలు చూసిన చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరిది. ఎంత దగ్గర చుట్టరికమో. వాడిని పిలిచి పనిగట్టుకుని మనం బట్టలాడతాం ఇక్కడ. వృధాదానం ధనాట్ చేసి ఈ మధ్యన పెళ్లిలో కొత్త వ్యాధి వచ్చింది, రిటర్న్ గిఫ్ట్. ఇది విచిత్రంగా ఉంటుంది అసలు. ఇది వచ్చిన వాడికి నువ్వెందుకు ఇవ్వాలండి రిటర్న్ గిఫ్ట్? ఎందుకు ఇవాళ భోజనం పెడుతున్నాం కదండి, రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే అర్థం లేదు. మనకు బాగా డబ్బులు ఎక్కువే చేసే పని ఇది. వాడు పెళ్ళికి వస్తే వస్తాడు, లేకపోతే పోతాడు. వాడు గిఫ్ట్ ఇవ్వడం ఏంటమ్మా అర్థం లేకుండా? ఎందుకు ఇవ్వాలి? వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి. ఆడపడుచులు వేరండి, ఇంటి ఆడపడుచులు వేరు. బాగా దగ్గర వాళ్ళు ఉంటారు, అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళకి ఇస్తాం, అది వేరే విషయం. ఆడపడుచుకి ఇవ్వాలి, ఎంతైనా ఇవ్వాలి. ఇంటి ఆడపడుచు ఆడపడుచు అలాకైనా ఒక సీన్ ఉంటుంది పెళ్లిలో. ఆవిడ అడుగుతుంది, మంచమే కూర్చుంటుంది, తెచ్చినట్టు తల్లిదండ్రి వెళ్ళి బతిమాలాలి, అన్నదమ్ములు ఎందుకు బతిమాలాలి మొత్తం. ఆవిడ ఏమడిగితే అది ఇవ్వాలి. ఏ ఆడపడుచు మళ్ళీ వస్తుందా మన ఇంటికి? ఏదో పండగలకు వస్తుంది. ఆడపడుచును గౌరవించడం వేరు. మిగిలిన పనికిమాలిన పడుచులందరూ ఎందుకు గౌరవించాలి ఇక్కడ? అబ్బాయి పెళ్ళికి ఇప్పుడు ఎలా శుభలేఖతో పాటు గిఫ్ట్ ఇస్తున్నారండి. విచిత్రం అంటారు, దీని విపరీతం అంటారు. ఈ శుభలేఖ ఇచ్చిన వాడికల్లా గిఫ్ట్ దేనికి ఇవ్వాలి? వాడు వస్తాడో రాడో తెలియదు అంటే గిఫ్ట్ ఇచ్చేసాం రావక్కర్లేదు, అదొక అర్థం అందులో. మనం కూడా అంతే, ఇచ్చేసారు కదా ఇంక ఊరుకుందాం ఎందుకు? భోజనం భ్రమ ఉంటే వెళ్ళచ్చు, లేకపోతే లేదు. ఇలా మనం అనవసరపు ఖర్చులు పెంచుకుని అప్పులు పాలవుతున్నాం గమనించండి. సంపాదించిన ఆస్తి దుర్వినియోగం అవుతుంది ఖచ్చితంగా. ఇది చెబుతున్నాడు చాణక్యుడు 1000 ఏళ్ల క్రితం చెప్పిన మాట అమ్మ. వృధా దానం ధనాఢ్యేషు. ధనం ఉన్నవాళ్ళకి ఇస్తున్నారు, మీరు ఆలోచించుకోండి దయచేసి. ఈ రిటర్న్ గిఫ్ట్ల మీద ఖర్చు పెట్టేటువంటి ఖర్చు అంతా అదే పెళ్లిలో పేదవాళ్ళకి అన్నదానం, వస్త్రదానం, వీలైతే 4 కుటుంబాలకి గృహదానం చేస్తే ఎంత పుణ్యం అండి, ఎంత పుణ్యం అండి. వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. ఆ దంపతులు జీవితాంతం ఆనందంగా అన్యోన్యంగా కాపురం చేస్తారు. మనకు కావాల్సింది అదే కదమ్మా, అన్యోన్యంగా కాపురం చేస్తారు. ఈ వృధాగా కోట్లు కూతురు పెళ్ళికి కొడుకు పెళ్ళికి ఖర్చు పెడితే జరిగేది ఏమిటంటే ఇది వాళ్ళ మధ్యలో అహంకారాన్ని పెంచుతోంది. మీ బాబు ఎంత ఖర్చు పెట్టాడు, మా బాబు ఎంత ఖర్చు పెట్టాడు, గొడవలు అయిపోతున్నాయి ఇక్కడ. ఈ బడాబాబులందరూ ఖర్చు పెట్టడం మానేసి పేదవాళ్ళకి ఇస్తే ఈ గొడవలే ఉండవండి, ఎంతో హాయిగా ఉంటారు. ఊళ్ళో 10 మంది ధనవంతులు ఉంటే 100 మంది పేదవాళ్ళను బాగు చేయించండి. 10 మంది ధనవంతులు 90 మంది పేదవాళ్ళను బాగు చేయొచ్చు. సిద్దిపేట కాదమ్మా, యావత్ భారతదేశం బాగుంటుంది. ఈ సందేశాన్ని పాటిస్తే యావత్ భారతదేశం బాగుంటుంది. ఇవాళ అదృష్టవశాత్తు సామాజిక మాధ్యమాల కారణంగా ఏం మాట్లాడినా మర్నాటికి ప్రపంచం అంతా వెడుతోంది కాబట్టి చెబుతున్నాను, ప్రపంచం అంతా బాగుంటుంది. ఈ పని చేయండి చాలు.
ఎందుకు ఖర్చు పెట్టారు? శుభలేఖ ప్రింట్ చేయడానికే ఒక్కో దానికి 500, 600, 1000 రూపాయలు. అంత అవసరమా? ఇంత చేస్తే జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయితా, ఈ పరమ మంగళప్రదమైన శ్లోకం దాని మీద ఉండదు. అది లేనప్పుడు నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా ఒకటే, అది ఉండదు. అసలు మనకు తెలిస్తే కదా. ఇదిగో ఇంగ్లీషులో వేస్తారు ఇక్కడ, ఎవరి కోసమో తెలియదు ఇంగ్లీష్. తెలుగులోనే వెయ్యాలి. జానక్యా కమలామలాంజలి శ్లోకం రాయాలి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని పైన రాయాలి. పసుబొట్టు పెట్టాలి. ఇంత కార్డు చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు. ఎక్కడ మన వైభవం అంతా అందులో వ్యక్తం చేయక్కల్లా. అదంతా ప్రదర్శన అంటారు. అదే తిడుతున్నాడు చాణక్యుడు. వృధా దానం ధనాఢ్యేషు. ఎందుకు ధనవంతులకే దానం చేస్తారు మీరు పట్టుకెళ్ళి? దానం ఎవరి కోసం? దానానికి ఎప్పుడు రెండే యోగ్యతలు. ఇచ్చేవాడికి ఉండాలి, పుచ్చుకునేవాడికి ఉండకూడదు. ఇదే యోగ్యత, ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. మనకు ఉంది, వాడికి లేదు, అది చాలు. కులము, మతము, పాండిత్యము, జ్ఞానాలు అన్నీ అనవసరం అండి. జ్ఞానానికి డబ్బుకి సంబంధం ఏంటండి? మనం పండితుల కోసం కూడా పట్టుకెళ్ళి చాలా ఇస్తాం. అవసరం లేదమ్మా. పండితులు ఎవరు పేదవాళ్ళు కాదు. పండితులు ఎవరు పేదవాళ్ళు కాదమ్మా. పేదవాళ్ళు వేరే ఉన్నారు. మీరు నిజంగా పండితులకే ఇవ్వాలంటే పండితుల్లోనే పేదవాళ్ళు ఉంటే వెతికివ్వండి, సంతోషం. ఇంట్లో కూర్చొని 4 గ్రంథాలు చదువుకుంటాడు, మంచి మాటలు చెప్తాడు. ఇచ్చిన వాడికే మళ్ళీ ఇస్తూ ఉంటాం మనం. వాడు దీంతో మొత్తం పట్టుకెళ్ళి బ్లాక్ మనీ పోగేసుకుంటాడు బాగాను. వాడు దొంగ అయ్యాడు. ఇప్పుడు 4 మంచి మాటలు చెప్పేవాడిని మనం దొంగ చేశాం ఇక్కడ. ఎందుకంటే వాడు బాగా పోగేసుకుందుకు వీలుగా డబ్బులు ఇచ్చాం వాడికి. పుణ్యం దీని వెనకాల పుణ్యం ఏమిటో నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వస్తుందండి పుణ్యం? రాదని శాస్త్రాలు చెబుతుంటాయి. ఇవన్నీ ఎటువంటి వృధాలు అంటే చివరిలో చెప్పాడు. వృధా దీపో దివాపిచ. పగలెవడన్నా దీపాలు పెడతాడా? రాత్రి పెట్టుకుంటాడు. కానీ మనం ఆశ్చర్యకరమైన నాగరికతలో ఉన్నాం. మన ఇంట్లో పగలు కూడా దీపాలు వెలగాల్సిందే. సూర్యకాంతి రాదుగా, చంద్రకాంతి రాదుగా, గాలి రాదుగా. ఇంట్లోకి భార్యాభర్త రావడమే కష్టం. వీరెప్పుడు వస్తారో వారికి తెలియదు, వారెప్పుడు వస్తారో వీరికి తెలియదు. సూర్యుడు ఎక్కడ వస్తాడో. అంత గొప్ప ఇల్లు కట్టుకున్నాం మనం. అందుకని వృధా దీపో దివాపిచ అనేది మాట ఇప్పుడు మన ఇల్లు చూస్తే చాణక్యుడు నవ్వుకుంటాడు. నేనేమో పగల దీపం పెట్టాల్సిన పని లేదని చెప్పాను, వీళ్ళు పగలే పెట్టుకుంటున్నారు ఎక్కువ దీపాలు రాత్రి కంటే. ఈ గదిలోకి వెళ్ళండి మీరు, 4 లైట్లు ఇస్తే కానీ ఒక్క వస్తువు కనపడదండి. ఇంత కరెంటు దుర్వినియోగం అవుతుందా? దాని మీద ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడా, తగ్గించండి. వారు తగ్గించేది ఏమిటండి? మనం తగ్గించుకోలేమండి. ఒక కిటికీ పడగదిలో పెట్టి 3 ప్యానెల్ 3 వరుసల కిటికీ పెట్టి గాలి తీసి పెడితే బోర్డు వెళ్తూ రాదండి. ఎందుకని లైట్ వేయాలి అసలు? ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అబ్బాయి మనకి ఇదో సరదా అంతే. మొత్తం లైట్లు బ్రహ్మాండమైన లైటింగ్ పెట్టాడు ఇక్కడ. కానీ పాపం ఆ కాలాన్ని బట్టి చెప్పాడు, పగలు ఎవరైనా దీపం పెడితే వృధాయే కదా, అలాగే దానం కూడా ధనవంతులకు ఇస్తే వృధాయే. ఇంకో మాట, డబ్బుని ఇలా దానం చేయొచ్చు, చెయ్యాలి కూడా. కానీ ఆ దానానికి కూడా ఒక పరిమితి ఉంటుంది, గమనించాలి. అతి దానాత్ హతః కర్ణః, అతి లోభాత్ సుయోధనః, అతి కామాత్ దశగ్రీవో, అతి సర్వత్ర వర్జయేత్. ఇది కూడా చాణక్యుడు చెప్పింది. అతి సర్వత్ర వర్జయేత్ అని చాలామంది వాడతారు. అది చాణక్యుడు మాట. అతి సర్వత్ర వర్జయేత్ అని వాడతారు, కానీ దానికి ముందు 3 మాటలు ఉంటాయి. సంస్కృతంలో మాటలు ఎప్పుడు ఒక్కటే ఉండవు, 4 ఉంటాయి. 4 కలిపి ఒక శ్లోకం. అనుష్ఠుప్ ఛందస్సులు ఉంటాయి. అతి సర్వత్ర వర్జయేత్. మంచి విషయాల్లో కూడా అతి పనికిరాదు అనడానికి ఏం చెప్పాడు అంటే, అతి లోభాత్ దుర్యోధనక. స్వార్థం ఎక్కువ పడడం దుర్యోధనుడు నాశనం అయ్యాడు. స్వార్థం ఉంటుంది, ఏ మనిషికైనా. నీ వరకు నువ్వు చూసుకో, మొత్తం ఇతరులది కూడా నీకే కావాలంటే ఎలాగా? దుర్యోధనుడికి వాడి రాజ్యం వాడుకుంది. ధర్మరాజు ఏమడిగాడు? అర్ధరాజ్యం అడుగుతూ కూడా ఏం చెప్పాడు అంటే 5 ఊళ్ళు ఇమ్మన్నాడు. 5 ఊళ్ళు కూడా పొరపాటండి, కొన్ని సినిమాల్లో తప్పుగా చూపించారండి. ఏవో మహాపట్నాలన్నీ అడిగట్టు ఆయన రాజ్యంలో లేనివన్నీ అడిగట్టు. అలా అడగలేదండి, స్పష్టంగా వ్యాసభారతంలో ఉంది. అవిస్థలం వృకస్థలం మాకందీం వారణావతం కంచిదేకం తు పంచమం. అవిస్థలం అనే ఊరు, వృకస్థలం అనే ఊరు, మాకంది అనే ఊరు, వారణావతం అనే ఊరు. వారణావతం అంటే వీళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చేసే ప్రయత్నం చేసిన దిక్కుమాలని అరణ్యం అంటే. అది అడిగాడు ధర్మరాజు. ఇంతకంటే ధర్మరాజు లోకంలో ఉంటాడా? వాళ్ళని ఏ వారణావతంలో లక్క ఇంట్లో పెట్టి 16 ఏళ్ల దుర్యోధనుడు కాల్చేసే ప్రయత్నం చేశాడో ఆ వారణావతం అడిగాడండి. ఏమాత్రం అభివృద్ధి లేని ప్రదేశం అది, ఉట్టి అరణ్యం. ఆయన హస్తినాపురం అడగలేదు, ఇంద్రప్రస్థం అడగలేదు, ఏమీ అడగలేదు. 5 ఊళ్ళు, ఒట్టి పంచాయతీ ఊళ్ళు లాంటివి అవి. ఆయన 4 అడిగాడు. ఆయన 5వది నీ ఇష్టం అన్నాడు. కంచిదేకంతో పంచమం స్పష్టంగా ఉంది వ్యాసభారతంలో. మనకి సినిమాలు ప్రమాణం అయిపోయే భారతం చదివేవాళ్ళు లేడు ఇక్కడ.
కవిత్రయ భారతము చదవం మనం, వ్యాస భారతం మొదలు. ఇంక సినిమాలే మనకి ప్రమాణం. ఏం చేస్తాం, వాళ్ళు ఏం తీస్తే అది. కానీ తప్పండి, అలా ఎప్పుడూ అడగలేదు. చాలా న్యాయంగా ఇంత అడిగితే కూడా వాడు ఇవ్వలేదు. ఇదే అతి లోభం వల్ల చనిపోయాడు. అతి కామాత్ దశగ్రీవక, సీతాదేవిని చెరపట్టే నాటికి రావణాసురుడికి 25 మంది అయ్యారు అప్పటికే. వీడికి అతి ఇంకా అర్థం లేదు దానికి, ఈ కామవంచకి, అందుకే చచ్చాడు. అంతే. ఈ 2 దుర్గుణాలండి. మరి దానం మంచి గుణం కదా, దానం వల్ల ఇబ్బంది రాకూడదు కదా, వస్తుంది. అతి దానాత్ హతకర్ణక, కర్ణుడు మహాదాత అని లోకంలో బాగా ప్రచారంలో ఉంది. ఎంతవరకు వెళ్ళిపోయాడంటే కవచం ఓడదీసి కుండలాలు తెగ్గోసి ఇవ్వాలండి, అంత అతి చెయ్యాలా. పైగా వచ్చినవాడు మారు వేషంలో వచ్చాడని తెలుసు, ఇంద్రుడని తెలుసు, బ్రాహ్మణుడు వేషం వేసాడని తెలుసు. తెలుసుండు కూడా ఎందుకు చేయాలండి? అవివేకం అంటారు దాన్ని. మంచితనం అనరండి, అవివేకం అంటారు. నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా అంటే, ఓ పక్క దుర్యోధనుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావు, ఈ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావు, ఎంతమంది కుంతీదేవికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావు. అందరి మాటలకి కట్టుబడడం వల్ల కర్ణుడు తల తెగిపడింది. ఈ మాట కట్టుబడి ఉండడం వల్ల ఒక అర్థం ఉంది కదా, మనం నాశనం అయిపోయేలాగా మాట ఇచ్చుకోవడం, ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొరపాటు ఇచ్చినా మేము బాబు నాశనం అయిపోయి మాట నిలబెట్టుకోవాలంటే కష్టమండి, మా ఆస్తులన్నీ పోతే అలాగని చెప్పాలి, తప్పించుకోవాలి. లేకపోతే ఓ 3 నెలలు ఊళ్ళో లేకుండా వెళ్ళిపోవాలి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదైనా ప్రభుత్వం వారు వాళ్ళకి ఇష్టం లేని చెప్పి అధర్మం ఏదైనా చేయమన్నారు అనుకోండి, లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడు. సుఖమే ఉపాయం అది. లాంగ్ లీవ్ పెట్టేస్తాడు, నువ్వు ఎవడ చేతో చేయించుకో, నాకు ఎందుకు వచ్చిందని. ఎందుకంటే ఈయన సంతకం పెట్టాడు అనుకో, రేపు పొద్దున వీడెళ్ళి జైల్లో ఉంటాడు. ఐఏఎస్ వాడు, ఆ మంత్రి గారు బాగానే ఉంటాడు. చూశాను, చాలామందిని చూసాం అలాగా. అంతే, దానికి తగిన ఉపాయాలు దానికి ఉన్నాయి. ఏం బోడు సెలవులు ఉంటాయి, పెట్టి జీతం నష్టమైనా పెట్టి పర్వాలేదు. ఎందుకు చేయాలి ఈ తప్పుడు పని? అప్పటికి మంత్రి గారు మారిపోవచ్చు, లేకపోతే ఈయన ట్రాన్స్ఫర్ చేసి గొడవలేదు, పోతాం. అలా చేసి తప్పించుకోవాలి. కానీ కావాలని అన్యాయం చేస్తామండి పేద ప్రజలకి. అలాంటి తెలివితేట లౌక్యం, అదే చాణక్య నీతి. అందులో కౌటిల్యం ఏమిటి? లౌక్యం, అది లోకం తీరు. అందుకని దానం చెయ్యాలి, కానీ కర్ణుడిలాగా మొత్తం ఆత్మనాశనం అయిపోయేలా చేయకూడదు. ఎందుకు అలా చేస్తే ఏమవుతుంది తెలుసు. కొంతమంది, మీరు కూడా కొంతమందిని గమనించు, దానాలు చేసి చేసి చివరికి యాచకులు అయ్యారు వీళ్ళే. ఆస్తులన్నీ అయిపోయి మొత్తం పెళ్ళిళ్ళ పేరు మీద వాటి మీద భోజనాలు పెట్టేసి పంచి పెట్టేసి మొత్తం అంతాను ఊరంతా పేరు రావాలి, ఊరంతా ఇలాంటి పెళ్ళి ఇంకెక్కడ జరగలేదని అందరూ అనుకోవాలి. రేపొద్దున వీడు అడుక్కు తింటుంటే ఈ యోగం కూడా ఎవరికి పట్టలేదని అందరూ అనుకుంటారు. ఎందుకే అనుకోవడం? మనకి ఎవడో అనుకోవడం కోసం మనం చేయడం ఏంటండి? అసలు మన కోసం మనం బతకాలి, వాడి కోసం మనం బతుకుతామా? దానికి శ్రీనాథుడు చాణక్యుడు మంచి మాట చెబుతున్నాడు. ఎప్పుడు జీవితంలో మొత్తం ధనాన్ని కోల్పోయి ఇతరుల్ని యాచించే పరిస్థితి తెచ్చుకోవద్దు. యాచకుడు అందరికంటే హీనమైన మనిషి, అతని బతుకు దుర్భరం. తృణాదపి లఘుస్థూలక తూలాదపి చ యాచక వాయునా కిం ననీతోసౌ మామయం యాచయేదితి అని ఒక చమత్కారమైన మాట చెప్పాడు. జీవితంలో ఎప్పుడు దాత యాచకుడు కాకుండా ఉండాలి. అందుకే దాన ధర్మాలకు అలవాటు పడిన వాళ్ళు కూడా అది వ్యసనంగా మారకుండా చూసుకోండి. ఒక పరిమితి ఉండాలి, దానికి ఒక పరిమితి ఉండాలి. లేకపోతే ఏమవుతాం, మనమే చెప్పట్టుకుని బయలుదేరాల్సి వస్తుంది. ఒకప్పుడు 100 ఎకరాల పొలం ఉంటుంది, ఇప్పుడేమో 100 రూపాయలు కూడా లేకుండా ఎడుతున్నాడు ఇక్కడ. ఇంకో గొప్పలు చెప్పుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. ఆ స్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే తృణాత్ లఘుతరో స్థూలక, అన్నిటికంటే తేలికైంది ఏదంటే గడ్డి బరక, తృణం. లోకంలో తేలికైన మనిషి ఆయన గడ్డి బరక కూడా పోలడండి, తృణప్రాయం అంట. ఆ గడ్డి బరక కంటే కూడా తేలికైంది ఏమిటంటే తూలహ, దూది. ఈ ప్రాంతంలో పత్తి చేలు ఎక్కువ కదా, దూది చూడండి, కాస్త గట్టిగా గాలేసిందంటే మొక్క నుంచి దూది ఉరిపోయి ఎగిరిపోతుంది. గడ్డి బరక చాలా తేలిగ్గా ఉంటుంది. దానికంటే తేలికైంది దూది. తులాదపిచ యాచక, భిక్షుక స్థితికి మనం వెళ్ళాం అంటే ఏదో వీధిలో తిరిగి బిచ్చమెత్తుకోవడం అనుకోకండి. అప్పులు చేయడం అంతా భిక్షాటనేనండి. నన్ను అడిగితే అప్పు చేస్తున్నామంటే నువ్వు అడుక్కునే స్థితికి వచ్చావు అనమాట. ఎందుకు చేస్తున్నావు అప్పు? నువ్వు ప్రభుత్వం చేసిందంటే వేరే కారణాలు ఉంటాయి. ప్రజలెందుకు అప్పులు చేస్తున్నారండి నాకు అర్థం కావట్లా. పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా చెబుతున్నానమ్మా, నాకేం మొహమాటం లేదు. ఈ క్షణంలో నేను ఇక్కడ జారిపోయి భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపోతే నాకు రూపాయి అప్పు లేకుండా దేవుడి ముందు నిలబడతాను హాయిగా. రూపాయి అప్పు లేదు. అంతేకాదు ఇంకో మాట కూడా చెబుతాను, నేనెవరికి బాకీ లేను కాదు, నాకెవరూ బాకీ లేరు. నైదర్ బారోయర్ నార్ ల్యాండర్. ఇది గొప్పని, ఇది మా నాన్నగారు నేర్పారు మాకు. ఇది ఆయన రోజు నా చిన్నతనంలో 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేస్తూ తెలంగాణలో ఖానాపురం ప్రాంతంలో, నరసంపేట ప్రాంతంలో నేను 10 ఏళ్ళు పనిచేశాను.
ఈ సెలవులకు దసరా సెలవులకు ఇంటికి వెడితే ఆయన రే ఇంటికి రా కూర్చోరా క్యాలెండర్ పట్టుకురా అని క్యాలెండర్ వెనకాల ఆవిడ రాయించేవారు. నేను ఎవరికి బాకీ లేను, నాకెవరు బాకీ లేరు, గా వెంసు అంటే గరికపాటి వెంకట సున్నారని తెలుగులో. రోజు 4 రోజులు రాశాక నాకు విసుగొచ్చి నేను అడిగా, ఏమండి మతుందా లేదా రోజు ఎందుకు కదంటే, ఇవాళ ఉన్నావు రేపు ఉంటామని ఉందా పోతానన్నాడు. అంత స్థిరంగా ఉండేవాడు ఆయన. మృత్యువు పట్ల అంత స్థిరమైన జ్ఞానం కలిగిన తండ్రికి పుట్టబట్టే నేను వేదాంతం చాలా ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు ఏమీ ఆశలు లేవు. ఈ క్షణం వెళ్ళిపోతే సంతోషం. ప్రవచన రంగంలో వెళ్ళిపోయాం అనుకుంటాం అంతే. పరమశివుడి దగ్గర వెళ్ళిపోయాం, తిరుగులేదు. కైలాసం వస్తుంది, నిర్వహించిన ఆయన కూడా కైలాసమే వైకుంఠమే. ఏం బెంగం లేదు దాని గురించి. ఎందుకంటే ఎవరికి బాకీ లేవు, మనకి ఎవరు బాకీ లేరు. ఏం కావాలి ఇక్కడ? అంత నిశ్చింతగా ఉండాలంటే అప్పు చేయకూడదు. ఇవాళ ఏ ఉద్యోగిని, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని, బ్యాంక్ ఉద్యోగుల్ని మీరు పలకరించండి, జీతం ఎంత? 1,50,000 నెలకి, ఈఎంఐలన్నీ 1,00,000. ఎలా బతుకుతావా? నెలకి 1,00,000 రూపాయలు, 1,50,000 నీకు నెలకు వస్తుంటే 1,00,000 రూపాయలు ఈఎంఐలు ఉన్నాయా? ఈ 50,000తో ఎలా గడుపుతావు? అక్కడి నుంచి ప్రతి నెల తడువుకోవడమే. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఖర్చు వస్తే మళ్ళీ అప్పు. ఈ అప్పు తీర్చడానికి వేరే అప్పు. ఇదంతా భిక్షుకత్వమే అంటారు దీన్ని. చాలామంది బతుకులు బయటపడడం లేదు. మరి మనవి బయటపడమని ఏ రోజు బయటపడతాయి? మన ఊరికి ఏదో రోజు నేను దివాళా తీస్తున్నా అంటే నలుగురు ఒకే రోజు వస్తారు, మనం బయటపడతాం. ఇటువంటి స్థితికి వెళ్ళిపోతామంటే యాచకత్వానికి వెళ్ళిపోతాం. చివరికి భిక్షుకుడు అంత హీనంగా మాట్లాడతారు. ఎందుకంటే అడుక్కు తిని బతకచ్చు కదా, మా అందరి బతుకులు అప్పుడు ఎక్కడతావు అంటాడు. అంచేత గడ్డి పరక్క తేలికైంది, గడ్డి పరక్క కంటే తేలికైంది లోకువైంది దూది కంటే లోకువయ్యేవాడు యాచకుడు. ఎందుకంటే బరువు తక్కువ, అంత తేలికాయట. అప్పుడు చాణక్యుడికి అనుమానం వచ్చింది. ఒక యాచకుడు ఇంకో యాచకుడితో ఈ మాట అన్నాడు, ఒరే మనం గడ్డి పరక్క కంటే దూది తేలికరా, దూది కంటే కూడా మనం తేలికరా అంటే పక్క యాచకుడు ఇంకో యాచకుడితో అన్నట్టు, ఒరే మనం అంత బరువు తక్కువ కదా, తేలిక కదా, వాయుదేవుడు మన ఎగరేసుకుపోలేదేరా అన్నట్టు. అంటే వాడన్నట్ట వాడిని అప్పడుగుతామేమో అని భయము అన్నట్టు. వాయునాకిం ననీతోసౌ మా వయం యాచయేదితి. మరి గాలి బలంగా వీస్తే లేచిపోతాం కదా, గడ్డి పరక్క కంటే తేలిక దూది కంటే తేలిక యాచకుడు కదా, మనం యాచకులమే కదా, చాలా తేలిగ్గా ఉన్నాం కదా, మన గట్టికి గాలి వేస్తే ఎగిరిపోతాం కదా, గాలి ఎందుకు వేయట్లేదురా అంటే ఆయన్ని ఏమైనా యాచన చేస్తామేమో అని వాడికి భయం రా, అందుకే తీసుకెళ్తాడు. అంత చమత్కారంగా రాస్తాడు చాణక్యుడు. వాయునాకిం ననీతః అసౌ మా వయం యాచయేదితి.